ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యేసు ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. నేను దప్పిగొనుచున్నాను. యేసు ప్రభు వారు ఈ మాట పలకడానికి గల కారణం శారీరకమైనటువంటి దప్పిక కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక. నేనిచ్చు నీళ్లు తాగువాడు మరెన్నడనో దప్పిగొనడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు వారు స్వయాన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎడారిలో నీళ్లను దయచేసినటువంటి దేవుడు, వర్షాన్ని కుమ్మరించినటువంటి దేవుడు, బండ నుండి నీటినిచ్చినటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటకు గల అర్థాన్ని మనం గమనించినట్లయితే ఇది శారీరకమైనటువంటి దప్పిక కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక. కలకత్తా ప్రాంతంలో దేవుని యొక్క పరిచరణ చేసినటువంటి మదర్ తెరీసా గారు ప్రార్థన గదిలో నేను దప్పిగొని ఉన్నాను అన్న మాటను రాసుకున్నారంట. ఒకసారి విలేకరు అడిగారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, అయితే మీరు ఎందుకంటే ఈ మాట రాసుకున్నారన్నప్పుడు ఆవిడ ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా నేను ఉండాలి, ఆ దాహం నాలో ఉంది, ఆత్మల పట్ల దాహం నాకుంది, యేసు ప్రభు ప్రేమని, యేసు ప్రభు కనికరమును, యేసు ప్రభు యొక్క హృదయాన్ని ప్రకటించి ఆత్మలను రక్షించాలి, కనుకనే అనుదినము ఈ మాట నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను అందంట. గమనించండి ప్రియులరా, ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను సంవత్సరానికి ఒకే ఒక ప్రసంగం చేస్తానండి. అది ఎప్పుడు అంటే ఈ గుడ్ ఫ్రైడే రోజు 7 మాటల్లో ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. సాధారణంగా మనం చేసేది ఏంటో తెలుసా, నేను అప్పుడు చేసే కార్యం కూడా ఏంటి అంటే ఒక 10-15 పుస్తకాలు తీసుకొని ఆ పుస్తకాలన్నీ రెఫర్ చేసి మనకి 15 నిమిషాల సమయం ఇచ్చుంటే 45 నిమిషాలు మనకు తెలిసిన రెఫరెన్స్లన్నీ చెప్పి, వారు బెల్ కొడుతున్నా సైకిల్ చేస్తున్నా పట్టించుకోకుండా మనకు తెలిసినవన్నీ చెప్పి, ఆ గుడ్ ఫ్రైడే రోజు లేక ఆ రోజే కొంతమంది ఉపవాసం ఉంటారు, వారు తల తినొద్దండి. నేను అలా చేసేవన్నప్పుడు ఆ విధంగా చేయొద్దండి. మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మీకు ఇచ్చిన అంశాన్ని మట్టుకే మీరు ప్రకటించవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఇప్పుడు సంవత్సరానికి 1000 ప్రసంగాలు చేస్తా ఉన్నాను. అయినా ఇంకా ప్రతిరోజు ఆ దాహం మాకుంది. ప్రభువా, నీ కొరకు వాడబడాలి, నీ వాక్యాన్ని ప్రకటించాలి ప్రభువా, అవకాశాలు లేవండి ప్రభువా, ద్వారాలు తెరవండి ప్రభువా, నూతన ప్రాంతాలకు నడిపించండి ప్రభువా, నీ వాక్యాన్ని ప్రకటించాలనే దాహం మాలో ఉంది ప్రభువా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నట్టు, యేసు ప్రభు శిలువ మీద పలికిన 5వ మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యత మీరు గమనించినట్లయితే, నేను దప్పిగొని ఉన్నాను. ప్రభు ఈ రోజుకి ఆ మాట చెప్తున్నాడు, నేను దప్పిగొని ఉన్నాను. ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి, సువార్తను ప్రకటించాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగిస్తూ దేవుని ప్రేమను ప్రకటించండి, వెల్లడిపరచండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.